జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 26న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల కొరకు ముందుగానే ఆయా శాఖల అధికారులు సమీక్షించుకొని పనులు చేపట్టాలని, ప్రోటోకాల్ పాటించాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్వీప్ అవగాహన, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కల్పిస్తున్న సౌకర్యాలపై పిల్లల ద్వారా లఘు చిత్రాలను నిర్వహించాలని సూచించారు. వివిధ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేయాలని, కార్యక్రమాలన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర కార్యక్రమాలలో ఎక్కడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని సూచించారు. బట్ హాఫ్ అన్ అవర్ దాటకూడదు అనేది వన్ థింగ్. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేయకూడదు. సో మీరు లైక్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇది ఒకటి మనం కొంచెం మెటిక్యులస్ గా మనం ప్లాన్ చేయాలి. ఏమైతుంది లైక్ అంటే కరీంనగర్ ఎట్లా ఉంటుంది నాకు తెలియదు, కానీ జనరల్ గా చాలా ట్రూప్స్ వచ్చేస్తారు, మళ్ళీ టైం ఉండదు, కొంతమంది సగం లేసి వెళ్ళిపోతారు, అండ్ ఆ వచ్చిన పిల్లలు డిస్హార్టెండ్ అవుతారు, కేరళలో కొంతమంది నిలబడతారు. సో అలాంటి ఇష్యూస్ రాకుండా తర్వాత రూటీన్ సాంగ్స్, అదే సాంగ్స్, అది కాంటెక్స్చువల్ కూడా ఉండదు. ఇప్పుడు ప్రతిసారి చూసినా మహువా మహువా పెడతారు, లైక్ దేర్ ఇస్ నో కాంటెక్స్ట్ టు దట్ మహువా సాంగ్ అండ్ దట్ అదే. సో కాబట్టి దాని గురించి అంటే రెండు సెంటెన్సెస్ బట్ టోటల్ కవర్ చేసినట్టు, లైక్ హాస్టల్స్ లో మనం ఏ విధంగా ఫ్రీ ఫుడ్ నుంచి అన్ని సౌకర్యాలు ఎట్లా ఇస్తున్నాము, ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉంది, దాని గురించి మాట్లాడవచ్చు. సో అది స్కిట్ లాగా చేసుకోవాలి.